హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధనుష్ గారి 'ఇడ్లీ కొట్టు' మూవీ. రైటర్ అండ్ డైరెక్టర్ బై మన ధనుష్ గారే అన్నమాట. అసలు ఈ మూవీ వస్తుందనేసి చాలా చాలా మందికైతే తెలీదు. చాలా చాలా లో ప్రమోషన్ తోటైతే చేసుకున్నారు తమిళ్‌లో అయితే. అండ్ తెలుగులో అయితే అసలు ప్రమోషన్స్ చేసుకోలేదన్నమాట. ఫైనల్‌గా అయితే మూవీ అనేది రిలీజ్ అయిపోయింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన మురళి అంటే మన ధనుష్ గారనమాట ఫారెన్ కంట్రీలో అయితే పని చేస్తూ ఉంటాడు. సడెన్‌గా వాళ్ళ నాన్నగారైతే చనిపోతారనమాట. ఇండియాకైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అసలు ఇడ్లీ కొట్టికును మన ధనుష్ గారికి అసలు ఏం సంబంధం అనేది మూవీ యొక్క ప్లాట్ అనమాట. చాలా చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది స్టోరీ లైన్ అనేది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తాడనమాట. ఫాదర్ ఎమోషన్ గాని, మదర్ ఎమోషన్ గాని, ఆ స్టోరీ టెల్లింగ్ గాని కొంచెం మనకు రొటీన్‌గా అనిపించినా కూడా పర్లేదు బానే తీసుకెళ్ళాడురా అన్నట్టు మనకైతే అనిపిస్తదనమాట. అలాగే మనకు మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే ఎమోషనల్ సీన్స్ అనమాట. ఎమోషనల్ సీన్స్ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయితాయి ఫస్ట్ హాఫ్‌లో. అలాగే మనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయితాయి అన్నమాట కొన్ని కొన్ని చోట్లయితే. అలాగే మన ధనుష్ గారిదున్ను అలాగే మన నిత్య మీనన్ గారి సీన్స్ అయితే చాలా మంచిగా అయితే క్యూట్‌గా అయితే ఉంటాయన్నమాట. అరే బావుంది కదరా! అన్నట్టు మనకైతే అనిపిస్తాయన్నమాట సీన్స్ అనేది. అలాగే మనకి ఇంటర్వల్ బ్లాక్ అనేది చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే ఓకే. పర్లేదురా భయ్ బానే ఉంది క్లైమాక్స్ అన్నట్టు మనకైతే అనిపిస్తది. సినిమాటోగ్రఫీ అనేది బావుంది భయ్యా! అలాగే మాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది చెప్పేసాను. కొంచెం డీసెంట్‌గా అనిపిచ్చింది. అండ్ మనకు ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే అది కూడా డీసెంట్ అయితే అనిపించినాయి భయ్యా. మా డైరెక్టర్ ధనుష్ గారు మెసేజ్ ఇద్దాం అనుకున్నారు భయ్యా మూవీ తోటి. ఓకే భయ్యా పర్లేదు నాకైతే నచ్చింది ఆ మెసేజ్ అనేది. బావుంది. వర్కౌట్ అయింది కూడా ఆ మెసేజ్ అనేది. మరి ఓవర్‌గా కాకుండా చాలా మంచిగా అయితే తీసుకెళ్లారన్నమాట ఆ మెసేజ్ అనేది. నాకైతే నచ్చింది. ఇది నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఔట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే అండ్ ఔట్‌డేటెడ్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనుకుంటాం గానీ సెకండ్ హాఫ్ అయితే డెడ్ స్లీప్ అని చెప్పుకోవచ్చు భయ్యా. అసలు ఎట్లొచ్చి ఎటో వెళ్ళిపోతుందనమాట మూవీ అనేది. అసలు కరెక్ట్‌గా అయితే తీసుకెళ్లాడనమాట మూవీ అంతా మనకు. ఆ స్లో నరేషన్ అయితే తీసుకెళ్తాడు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలుండదు. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వవు. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా అంత పవర్‌ఫుల్‌గా అయితే ఉండదనమాట. అంత జోకర్ లెక్క అనిపిస్తది నాకు విలన్ క్యారెక్టర్ అనేది. మనకు మూవీ అంతా చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే ఉంటుందనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో అట్టిగా అంటే అట్టిగా మనకైతే గెస్ చేయొచ్చు. అలా ఉంటుంది ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే కూడా చెప్పుకోవచ్చు. అలాగే లవ్ సీన్స్ అన్నమాట. అసలెందుకున్నాయో, ఎందుకు పోయావో నాకసలు అర్థం కాలేదు ఆ లవ్ సీన్స్ అనేది. అండ్ సాంగ్స్ కూడా అన్నమాట. అండ్ సాంగ్స్ అయితే చాలా చాలా చెండాలంగా అయితే అనిపించినాయి భయ్యా తెలుగు సాంగ్స్ అనేది. ఇక యాక్టింగ్ విషయానికొస్తే ధనుష్ గారైతే చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. అలాగే మన నిత్య మీనన్ గారు కూడా చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారనిపించింది. అండ్ మిగతా అందరైతే డీసెంట్ అయితే చేశారు భయ్యా. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ నచ్చిందా? నచ్చలేదా? అంటే ఫస్ట్ హాఫ్ అనేది బావుంది. సెకండ్ హాఫ్ అనేది అస్సలు బాలేదు. ఓవరాల్‌గా అయితే యావరేజ్ భయ్యా మూవీ అనేది. చూడాలనుకుంటే చూసేయండి. లేకపోతే ఓటీటీకి వచ్చిన తర్వాతన్నా చూసుకోండి మూవీ అనేది. నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది భయ్యా మూవీ అంతా. మరి ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.